సిటిజన్ న్యూస్ కి స్వాగతం. మహిళల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సులో దాదాపు 290 కోట్ల రూపాయల ఉచిత ప్రయాణాలు చేసి 10,000 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా మహిళా మండలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం సురేష్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు సంతోషంగా ఉండాలని లక్ష్యంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, మాజీ డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, కర్ణం పురుషోత్తం, ప్రభాకర్ గౌడ్ తో పాటు పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా సంతోషించదగినటువంటి రోజు. దాదాపు డిసెంబర్ 7వ తారీఖు 2023వ సంవత్సరం ఆ రోజు నుంచి ఉచిత బస్సు అనేది స్టార్ట్ కావడం జరిగింది. మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ఏదైతే మనం ప్రామిస్ చేసినామో మాట కట్టుబడి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా నడపడం. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు డిపో మేనేజర్ సురేష్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి నీరజ బాలరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ భాయ్ గారికి, పట్లలో నరసింహులు గారికి, ఆర్టీసీ కార్మికులకు, వివిధ హోదాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, సోదరులందరూ కూడా, ప్రయాణికులకందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఆ రోజు చాలా మంది ఎన్నెన్నో మాటలు అన్నారు. మాటలు మాట్లాడుతున్నంత ఈజీ అని చెప్పి మనిషికి చేయాలని ఒక పట్టుతో ఉండాలి. ఆ రోజు ఆర్టీసీ అనేది మనకు కనపడని రోజు. ఆ రోజు ఇప్పటికే ఆర్టీసీ నష్టాలలో ఉన్నది. ఇంకా ఉచితంగా ప్రయాణానికి మనం పర్మిషన్ ఇస్తే ఎక్కడ పోతుంది ఆర్టీసీ వ్యవస్థనే ఖరాబ్ అవుతుందని చెప్పి చాలా మంది ముగ్గులు పెట్టారు. ప్రతిపక్షాలు కూడా చాలా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. మీరు మనం అందరం కూడా కలిసి ఏదైతే ఒక నిబద్ధతతో పనిచేయాలని చెప్పి మనం తలుచుకుంటాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, ఒక పట్టుదలతో దీన్ని సక్సెస్ చేయాలా. ఏ మహిళలన్నా వాళ్ళకు దేవాలయం పోయినా, వాళ్ళ అమ్మగారి దగ్గరికి పోవాలన్నా, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి, అన్న దగ్గరికి పోవాలన్నా కానీ, మనం చదువుకున్నటువంటి మన పిల్లలు హైదరాబాద్లో ఉన్న, కాలేజీలలో ఉన్న వాళ్ళ దగ్గర పోవడం కానీ అంతా కూడా ఉచితంగానే ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకోవడం సక్సెస్ఫుల్గా. సద్వినియోగమే కాదు, ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సోదరులందరూ కూడా ఆదా చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు 290 కోట్ల మంది మహిళా సోదరులు ఈరోజు సోదరులందరూ కూడా బస్సులో ప్రయాణం ఉచితంగా ఎక్కి దిగి ప్రయాణం చేయడం ఈ రోజు వరకు జరిగింది. ఖచ్చితంగా ఈ సౌకర్యము గవర్నమెంట్ కూడా వెసులుబాటు పెట్టిన తర్వాత ప్రతి బస్ స్టాండ్ కూడా మళ్ళీ ఒక కలకల పాత రోజు చూస్తుంటే మాకు 15-20 సంవత్సరాల కింద పప్పు కొట్లాడుతుంటే నా ఊరికి బస్సు కావాలా, మా ఊరికి బస్సు వస్తలేదని చెప్పి లీడర్లకు ఒక ప్రెషర్ ఉంటుండే. ఈ 10-15 సంవత్సరాల 10 సంవత్సరాల కాలంలో ఈ లాస్ట్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పర్సన్ నా ఊరికి బస్సు వేయండి అని చెప్పి అడిగేదని మర్చిపోయింది. ఈ రోజు మళ్ళీ పాత రోజు గుర్తుకొచ్చి ఖచ్చితంగా నాకు బస్సులు వేయండి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 30 బస్సులు, అవంతా కూడా రెనోవేషన్ పాత ఎక్కువ తక్కువ పట్టిపోతాయి. కొత్త 30 బస్సులు సురేష్ గారి వీళ్ళందరూ కూడా తన కానీ అంతకుముందు ముందు డిఎం గారు చెప్తే 30 బస్సులు గౌరవ మినిస్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి 30 కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది. పాత ప్లేస్లు 30 బస్సులే కాకుండా దాదాపు చాలా మటుకు ఈరోజు దేవనూరు కొత్తూరు కానివ్వండి, అడకచెర కానివ్వండి, ఈరోజు బిదర్ కానివ్వండి, గాంగాపూర్ కానివ్వండి, కొత్త రూట్లలో దాదాపు 7 రూట్లలో కొత్త సర్వీస్ కూడా, కొత్త బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఒక రోజు బస్సు రాకుండా ఎంబడే నాకు ఫోన్ వస్తుంది. నేను ఎంబడే మళ్ళీ మా డిఎం గారికి చెప్తా, అయ్యా ఇబ్బంది అవుతుందన్నా వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి. దీనికి అంతటి కూడా ఈ రోజు మనకు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు
మళ్ళీ ఆర్టీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ ఆర్టీసీలో దానికి నమ్ముకున్నటువంటి తానుంది కార్మికులు ఉన్నారు, వ్యవస్థను తీసేయాలా అని చెప్పినటువంటి వాళ్లకు ఒక సక్సెస్ఫుల్ గా చేపిస్తామని చెప్పి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల మనకు ఉన్నటువంటి దాంతోనే ఈరోజు ఒక సక్సెస్ఫుల్ గా పనిచేసుకుంటూ కార్మికులు కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, అదే స్టాఫ్ తో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా పనిచేసామంటే దీనికి సహకరించినటువంటి డ్రైవర్స్ కు, కండక్టర్స్ కు, దాని సహచర అధికారులకు కూడా వారి కైన్సల్ పెట్టాలి. ఎందుకంటే ఒక చిన్న పని చేసి కొత్త పని చేయాలంటే మళ్ళీ దానికి అడిషనల్ గా స్టాఫ్ కావాలా, మళ్ళీ కొత్త బస్సులు కావాలని చెప్పి కొత్త కావాలని చెప్పి మళ్ళీ కొడుతుంటే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలతో ఎక్కడ కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సకుండా మన పాత బస్సులు ఉంటే పాత బస్సులో పెద్ద కొత్త తీసుకున్నాం. అడిషనల్ గా బస్సులు ఇవ్వకుండా కూడా ఈ రోజు ఆర్టీసీని మళ్ళీ లాభాల వాటిలో నడిపించుకుంటూ అందరి మనలను బతుకుంటూ కొద్దిగా అక్కడక్కడ ఒకసారి కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పుడు ఉండొచ్చింది. ఇంతకుముందు మనం టాప్ బస్ సర్వీస్ కూడా ఎక్కిన చాలా మటుకు ఊర్లలో ఇంతకుముందు టాప్ సర్వీస్ లో కూడా వచ్చిన అంతా లేకుండా కొద్దిగా వాళ్ళకి అక్కడ లేకుండా కూడా ఎక్కడికక్కడ అవసరం అనుకుంటే ఇంకా కొన్ని బస్సులు కూడా తెప్పించి ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రయాణం మీకు సౌకర్యం కల్పిస్తాం. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ సిబ్బందికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మహిళలకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది సక్సెస్ఫుల్ గా చెయ్యాలి, మీ అందరికీ కూడా సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.